వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ నేతల ఘన నివాళులు. తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఢిల్లీలోని వీర్ భూమి సమాధి వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు కార్యకర్తలు చేరుకొని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున్ ఖార్గే మాట్లాడుతూ రాజీవ్ గాంధీ భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగంలోకి తీసుకెళ్లిన దూరదృష్టి కలిగిన నాయకుడని కొనియాడారు. మాజీ ప్రధాని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వడ్రా కూడా వీర్ భూమి వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణ కూడా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో గ్రామాల్లో ప్రజలకు అందిస్తున్న తాగునీటి నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లోని రాజీ పడవద్దని ఆదేశించారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నీటి శుద్ధి కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వేసవి కాలంలో నీటి కొరత రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. అమరావతి సచివాలయంలో హోటల్ అసోసియేషన్లు, టూరిజం మేనేజ్మెంట్ సంస్థలు, ఇతర భాగస్వాములతో నిర్వహించిన సమావేశంలో ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏడాది పొడవునా విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. మనకి బయట దేశాలకు వెళ్లే వాళ్ళు ఎక్కువ, మన దేశంలోకి వచ్చేవాళ్ళు తక్కువ అవుతున్నారు. ఏ సంవత్సరం చూసుకున్నా కూడా అది ఒక 10-15 సంవత్సరాలుగా పోల్చుకుంటే మరింతగా పెరుగుతూ ఉంది. అది దానివల్ల జరుగుతున్నది ఫారెన్ ఎక్స్చేంజ్ అక్కడికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన ఆర్థిక అభివృద్ధి జరగాల్సినటువంటి ప్రాంతం మన జరగకుండా వేరే దేశాల్లో జరుగుతుంది కనుక దాన్ని మనం తగ్గించి మన దగ్గరికి పర్యాటకులు తీసుకొచ్చే విధంగా చేసినట్లయితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి మిడిల్ ఈస్ట్ ఎదుర్కొంటున్నటువంటి క్రైసిస్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే మన మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది కనుక దాన్ని ఎదుర్కోవడానికి ఏ రకంగా మనం టూరిజం సెక్టార్లో మనం ఆలోచన చేయాలనేటువంటి దాని మీద ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక క్యాంపెయినింగ్ని, అది కేవలం ఒక రోజుకో 2 రోజులకో పరిమితమైనటువంటి క్యాంపెయినింగ్గా కాకుండా ఒక సంవత్సరం పొడుగునా కూడా ఈ క్యాంపెయినింగ్ని ఒక ఉద్యమం రూపంలో తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. అలాగే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకులను ఆకర్షించి వేరే దేశాలకు వెళ్లకుండా ఇక్కడికి తీసుకురావాలంటే చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనేటువంటి దాన్ని ఆలోచిస్తున్నాం. దాంట్లో భాగంగానే ప్రభుత్వం డిపార్ట్మెంటు పనిచేయటం మాత్రమే కాకుండా ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి స్టేక్ హోల్డర్స్ ఉంటారో, హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ, టూర్ ఆపరేటర్స్ కానీ, ఇతరత్ర ఎవరైతే అమ్యూజ్మెంట్ పార్క్స్ నడిపేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కలిసి ఒక ఆలోచన చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని చర్చించడం జరిగింది. అందరూ కూడా వివిధ రకాల స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా వివిధ రకాల ఆలోచనలు చెప్పారు. మనకు ఉన్నటువంటి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು తిరుమల శ్రీవారిని ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి కొత్త సినిమాను ప్రారంభించారు. బాబీ దర్శకత్వంలో చిరు హీరోగా రానున్న సినిమా గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మెగా 158గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పవన్ కళ్యాణ్, నాగబాబు హాజరయ్యారు. సినిమా ప్రారంభోత్సవంలో భాగంగా పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు.
మంచు మనోజ్ తన కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించారు. తన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో హైదరాబాద్ లో ఆయన ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మీ కొత్త సినిమా టైటిల్ ఏంటి అని ఓ అభిమాని అడిగారు. అభిమాని కోరిక మేరకు మనోజ్ తన కొత్త సినిమా పేరును తెలిపారు. అంటే లైక్ ఆ ఫీల్ ఉండే అనమాట. మీరు సక్సెస్ అయినప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినప్పుడు. సో బిందాస్కి, నూకయ్యకి, రాజుబాయికి నేను బిగ్ ఫ్యాన్ అన్న. అట్లాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? దేవుడి దయ వల్ల ఇప్పుడు అన్నీ నెక్స్ట్ చేసే మీ అందరి బ్లెస్సింగ్స్తో 4-5 సినిమాలు ఒప్పుకున్నాను తమ్ముడు. అండ్ ఒకటి మించి ఒకటి ఉంది, ఒకటి దానికి ఒకటి సంబంధం లేదు. అందులో ఇంకోటి టైటిల్ ఇక్కడే డైరెక్టర్ వచ్చినారు చెన్నై నుంచి. సో ఆ టైటిల్ అనౌన్స్ చేస్తే కొడతారు. అది కూడా ఇట్స్ సర్ప్రైజ్. సో మీరు అలా అడుగుతుంటే చెప్పారు ఉంది కానీ చెప్పలేరు అనమాట. బట్ యా, ఎక్సైటింగ్ లైనప్ వస్తుంది. మీరు అడిగినట్టే ఆ మాస్ దీంట్లో వెరీ హార్ట్ ఫెల్ట్ ఫిల్మ్స్, హార్ట్ హిట్టింగ్ ఫిల్మ్స్తో వీఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఓకే, లైక్ చెప్పండి అన్న, ఏం కాదు. బాస్ లీక్స్ లాగా మనకి మనోజ్ అన్న లీక్స్ వచ్చేస్తుంది. నీకేం తమ్ముడు, నీకేం కాదు, నాకుంటుంది డబ్బా డ్యాన్స్ తర్వాత. అన్న లైక్ హ్యాపీ బర్త్డే బ్రో. డైరెక్టర్ సార్, సబరి సార్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ద టైటిల్ సార్. ఓకే, ఈజ్ ఆ డైరెక్టర్ సబరి గారు ఫ్రమ్ చెన్నై. సో ద మూవీ నేమ్ ఇస్ వల్లారి. వల్లారి అంటే సంస్కృతిలో బూమరాంగ్. సో ఆ బూమరాంగ్ బేస్ చేసుకుని మూవీ. అండ్ ఒక మ్యాజికల్ రైటింగ్తో వచ్చాడు ఆయన. సో ఈవెన్ దట్ సూన్ హీస్ గోయింగ్ టు అనౌన్స్ ఇట్ అఫీషియల్లీ. ఫస్ట్ ఇక్కడే చెప్తున్నాను మీకు. కర్నూలు జిల్లా పోలీసులు పగడ్బందీగా శాంతి భద్రతల పరిరక్షణపై చర్యలు ముమ్మరం చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీలో మహిళలపై జరుగుతున్న నేరాలపై అవగాహన. మీ రక్షణ మా బాధ్యత. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ సంయుక్తంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ భార్గవి బాలికల విద్యా ప్రాముఖ్యత, బాల్య వివాహాల నివారణ, లైంగిక వేధింపుల నుండి రక్షణ, భద్రత, చట్టపరమైన చర్యలపై అవగాహన కల్పించారు. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, మహిళల హక్కులు, మహిళల రక్షణకు ఉన్న చట్టాలు, సైబర్ నేరాల నివారణపై సమగ్రంగా వివరించారు. అవసరమైతే పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. అత్యవసర సహాయం కోసం 112, మహిళల సహాయ హెల్ప్ లైన్ 181, మహిళల భద్రత కోసం 1091, బాలల సహాయానికి 1098, సైబర్ మోసాల కోసం 1930 నెంబర్లకు వెంటనే సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెగనూరు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ నేటి బాలలు విద్య ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అత్యున్నత ఫలితాలు సాధిస్తూ అన్ని రంగాల్లో విశేష ప్రతిభ కనపరుస్తున్నారని అన్నారు. ఆత్మగౌరవం, అవగాహన, ధైర్యంతో మహిళలు తమ హక్కులను తెలుసుకొని మరింత సురక్షితంగా ముందుకు సాగగలరని పేర్కొన్నారు. బాల్య వివాహాలు, బాలలపై వేధింపులు మరియు మహిళలపై నేరాలను అరికట్టడంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఎస్పీ, డిఎస్పీ, ఎమ్మిగనూరు రూరల్ సిఐ చిరంజీవి, టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, నందవరం ఎస్ఐ, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, ఎమ్మిగనూరు ఎంఆర్ఓ శ్రీనివాసులు, రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్ మిన్నప్ప, టీడీపీ పట్టణ అధ్యక్షులు మహేష్, బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్, విహెచ్పి నాయకులు, మహిళా ప్రతినిధులు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతం కావచ్చు, పట్టణ ప్రాంతమైనా కూడా చాలా మంది దగ్గర ఇంకా సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ లేవు. మరి ఈరోజు తల్లి భద్రంగా ఉంటే దేశం భద్రంగా ఉంటుంది. మన ఆడబిడ్డ బయటికి పంపించి చదువుకునేటువంటి ఆడకూతురైనా, మన ఆడబిడ్డ అయినా, ఎవరైనా బయటికి పోతే అర్ధరాత్రి స్వతంత్రంగా తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం అని దేశంలో మహానుభావులు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మన ఆడకూతురు ఇంట్లో వెలిగిపోతే మన దేశం వెలిగిపోయేటువంటి పరిస్థితి. రోజు మహిళలకు ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రపంచంలో ఈరోజు మీకున్న గుణాల్లో కానీ రాకెట్, అదే రకంగా నాసాకు డాక్టర్లుగా, మా పక్కన ఉన్నటువంటి డిఎస్పీ గారుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, ఎస్పీలుగా, లాయర్లుగా, రాజకీయ నాయకులుగా ఏ రంగంలోనైనా కూడా మహిళలు ఈరోజు దూసుకుపోతున్నారు. కానీ భద్రత విషయం వచ్చినప్పుడు మాత్రం ఇంకా భయంగానే ఉంటున్నారు. ఎందుకంటే ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పోలీస్ ఆఫీసర్లను కూడా ఈరోజు పోస్టింగ్స్ ఇచ్చి జిల్లాలో ప్రతి ఒక్క మహిళ కూడా ఏదైనా కష్టం వచ్చినా, భద్రత విషయం వచ్చినా ఏమాత్రం సంకోచించకుండా
ఈ రోజు మీకు భద్రత కల్పించేటువంటి పోలీస్ వ్యవస్థను చెప్పడానికి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మీ దగ్గర రావడం జరిగింది. మన ఎదురుగా వచ్చే ఒక వ్యక్తి చేయడమే కాకుండా మన దగ్గర లేకుండా ఎక్కడో ఉండి కూడా చేయొచ్చు. అది ఎలాగా? సైబర్ క్రైమ్ అంటారు దాన్ని. ఆ సైబర్ క్రైమ్ చేసే వ్యక్తి మన ఎదురుగానో మన చుట్టుపక్కల ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచైనా మన మీద నేరాలు చేయడానికి ఉపయోగపడే మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని శంషారెడ్డిపల్లి తండా గ్రామంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం ఈదురుగాలులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు గ్రామానికి చెందిన లక్ష్మణ్ ఇంటిపై ఉన్న రేకులు పూర్తిగా ఎగిరిపోవడంతో ఇల్లు తీవ్రంగా దెబ్బతింది. రాత్రి సమయంలో హఠాత్తుగా వచ్చిన గాలివానతో ఇంట్లో ఉన్నవారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. క్షణాల్లో రేకులు గాల్లోకి లేచి దూరంగా పడిపోవడంతో ఇంట్లోని సామాగ్రి, బట్టలు, ధాన్యం, నిత్యావసర వస్తువులు అన్ని వర్షపు నీటిలో తడిసి పూర్తిగా పాడయ్యాయి. కుటుంబ సభ్యులు రాత్రంతా భయాందోళన మధ్య గడిపారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్, వార్డు మెంబర్ సికిందర్ భీమ్లా నాయక్, తాండా గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తల దాచుకునే గూడు కూడా దెబ్బతింది. పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సిద్ధ్య మాట్లాడారు. సికిందర్, శంషారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ, మండల్ వెల్దుర్తి, జిల్లా మెదక్ అండ్ రాత్రి గాలి దుమారం వచ్చి వర్షం వచ్చింది. అందులో గ్రామ పంచాయతీకి చెందిన ఒక కుటుంబంలో ఉన్న లక్ష్మణ్ గాలి దుమాన ఇంటిలో పైకప్పు రేకులు మొత్తము గాలికి లేచిపోయినవి. అతనికి పై అధికారులు ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేరు. ఎవరు కూడా ఇక్కడ వచ్చి మీ కుటుంబానికి ఆదుకోలేరు. ఎవరైనా ఇప్పుడు రెండో విడతలో ఆయనకు ఇల్లు మంజూరు చేయగలరని, అలాగే ఆ కుటుంబాన్ని ఆదుకోగలరని కోరుతున్నాను. రూమ్లా నా పేరు తాండా పెద్ద మనిషిని, సంస్కృతిపల్లి తాండా. ఈ రాత్రి పిల్లలు పోషామాకు చేసుకుంటారు. పిల్లలు పోషామాకు చేసుకుంటే 8:30కు గాడు దుమానం లేచి రేకులు లేచిపోయినాయి. లక్ష్మణ్ ఆయన పేరు, పోషామాకు చేసుకుంటారు లక్ష్మణ్, సంస్కృతిపల్లి తాండా లక్ష్మణ్. ఆయన పిల్లలకు వాళ్ళకి రేకులు లేచి దెబ్బలు జరిగినాయి. ఇప్పటి వరకు ఎవరు లేరు. ఏదో ఇంత సాయం చేయాలి. ఇది రేకులు బెట్టుకులు, ఆ రేకుల కోసం ఇప్పుడు ఇండ్లు ఇస్తారు కదా, అమ్మాయి ఇంత చేస్తే ఇంత గోడ లేచులు ఉన్నాయి, ఇంత సాయం చేస్తే ఇంత స్లాబ్లా వేసుకుంటాడు. ఇంత చేయాలి, సాయం చేయాలి. ఎవరు కూడా ఇప్పటికి ఎవరు లేరు. పక్క సర్పంచ్ లేడు, నెంబర్ లేడు, ఉప సర్పంచ్ లేడు, ఎవరు లేరు. ఇప్పుడు నెంబరు ఇప్పుడు ఈ ఒక్క నెంబరు పిలిస్తే రావచ్చు. అందుకోసం మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మెదక్ దౌలతాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు, మద్యం ఇస్తేనే వరి, ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తారని రైతులు ఆరోపిస్తున్నారు. ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని, ధాన్యం కొలువులు, లారీలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని రైతులు ధర్నా, పోలీసులు రైతులను సంధాయించారు. వడ్లు కొనుగోలు దిగి రావాలి, దిగి రావాలి. లారీలు వస్తలేవు, వాళ్ళ పంట ఉందని ఐకేపీ సెంటర్ అస్సలు మాట్లాడుతున్నాడు. వర్షం పడుతుంది, చాలా ఇబ్బంది.
మేము భోజన నెలలో అవుతుంది సెంటర్ అవకతవకలు నడుస్తుంది ఇక్కడ వడ్లు పోతున్నాయి తెల్లం దాకా ఇలా కావాలి ఉంటలేడు ఎవడు మళ్ళీ లారీలు వస్తలేవు మళ్ళీ లంచాలు తీసుకుంటా మొత్తము బగసీరలు నింపుతాడు వచ్చిన లారీ కూడా బగసీరలు నింపుతాడు సీరియల్ లేదు సీరియల్ నెంబర్ టోకన్ చూపి మద్యం ఇస్తే నింపుతారు ఎవరు నింపుతారు ఐటమ్ సెంటర్ పట్టుకుంటారు పేరు గణేష్ దేవుడు తెలంగాణ ఈఏపీ సెట్ 2026లో రాష్ట్ర స్థాయి తొలి ర్యాంక్ సాధించిన విద్యార్థి మల్లాది ఋషిని ప్రముఖ నటుడు చిరంజీవి అభినందించారు. హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఋషిని ఘనంగా సన్మానించిన చిరంజీవి ఆమె ప్రతిభను ప్రశంసించారు. ఈ సందర్భంగా ఋషికి ప్రోత్సాహంగా ల్యాప్టాప్ ను బహుమతిగా అందజేశారు. చదువులో కష్టపడి లక్ష్యాన్ని సాధించిన ఋషి మరెంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిందని చిరంజీవి పేర్కొన్నారు. 1986 తర్వాత ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా మల్లాది ఋషి చరిత్ర సృష్టించింది. ఆమె సాధించిన విజయం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని పలువురు విద్యావేత్తలు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది పాప బీటెక్ తో పాటు సివిల్స్ కి ప్రిపేర్ అవ్వడం అనుకుంటున్నాను. ఓకే ఎక్సలెంట్. ఓకే చూడాలి మాకు ఉంటుంది. అండ్ తల్లిదండ్రులకి నువ్వు గర్వకారణం అవ్వాలి, మీ ఇన్స్టిట్యూట్కి నువ్వు గర్వకారణం అవ్వాలి. ఇదే లక్ష్యంతో మన ఖచ్చితంగా సాధిస్తామన్న దృఢ నమ్మకంతో నువ్వు కఠోర దీక్షగా ఇట్లాగే చేస్తే జరగదంటే ఏది లేదు. నేను అందుకు చిన్న ఎగ్జాంపుల్. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. ఆడబిడ్డ ఏం చదివిస్తామని అని కాకుండా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీ బ్రదర్ని అనుకున్నాం, మీ ఇంటి పెద్దను అనుకున్నాం, నా దగ్గర అడగటానికి ఏమి సంకోచం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.